వెల్కమ్ టు ఎవరీవన్. సో హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఎలక్ట్రికల్. సో అండ్ దట్ టు ఎలక్ట్రానిక్స్ ఆల్సో. డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని అనుకోవచ్చు. సో ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్కి డిఫరెన్స్ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్. ఓకేనా? సో ఏంటో చూడండి. ద ఎలక్ట్రానిక్స్ ఆర్ పాసింగ్ త్రూ ది సాలిడ్ ఆర్ లిక్విడ్స్ మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రికల్. అంటే ఎలక్ట్రికల్ మెటీరియల్ అంటారు. ఓకేనా? అంటే ఎలక్ట్రానిక్స్ని మనం సాలిడ్లో కానీ లిక్విడ్లో కానీ పాస్ చేస్తే దాన్ని మనం ఎలక్ట్రికల్ కింద కన్సిడర్ చేస్తాం. అదే ఎలక్ట్రాన్స్ని ద ఎలక్ట్రాన్స్ ఆర్ పాసింగ్ త్రూ ది గ్యాస్ ఆర్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్స్. ఓకేనా? ఇప్పుడు ఇదే ఎలక్ట్రానిక్స్ని గ్యాస్లో కానీ సెమీ కండక్టర్ మెటీరియల్లో కానీ ఫ్లో చేసేటట్టయితే దాన్ని ఎలక్ట్రానిక్స్ అంటారు. ఇక్కడ సెమీ కండక్టర్ మెటీరియల్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ లేదా ఎస్సీఆర్ మాస్ఫెట్. సో ఆ కేటగిరీకి సంబంధించిన డివైజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్. ఓకేనా? అండ్ దట్టు మనం మెయిన్గా చూడాల్సిన టాపిక్ ఏంటంటే ఫస్ట్ మన ఎలక్ట్రికల్ గురించి చూస్తున్నాం. ఓకేనా? అంటే ద ఎలక్ట్రానిక్స్ ఆర్ పాసింగ్ త్రూ ది సాలిడ్ అండ్ లిక్విడ్స్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రికల్. సో ఈ ఎలక్ట్రికల్లో మనకు వచ్చేసరికి జనరల్గా ఏంటంటే 3 మెయిన్ సిస్టమ్స్ ఉంటాయి మనకి. ఓకే, అంటే మెయిన్ టాపిక్స్ అయినా అనుకోవచ్చు లేదా సబ్జెక్ట్స్ అయినా. అందులో వచ్చేసరికి సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్. దాని తర్వాత ఎలక్ట్రికల్ మిషన్స్, తర్వాత ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్. అండ్ దట్టు ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ 2 టాపిక్స్ గురించి మెయిన్ చూసుకుంటాము. ఆ 2 కూడా ఒకదాని గురించి నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు బేసిక్ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపిస్తాం చూడండి. ఓకేనా? సో మన మెయిన్ థీమ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటనుకున్నాము. సో ఎలక్ట్రికల్ని 2 పార్ట్స్గా కేటగరైజ్ చేశాను. ఒకటి సర్క్యూట్స్ అండ్ మిషన్స్. ఓకేనా? మీరు కూడా ఫ్లో చార్ట్ డ్రా చేసుకోండి, మీకు కొంచెం ఐడియా కోసం ఇదంతే. సో ఎలక్ట్రికల్ అంటే సర్క్యూట్స్, మిషన్స్. అండ్ దట్ సర్క్యూట్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసాం. ఒకటి డీసీ సర్క్యూట్స్, ఇంకొకటి ఏసీ సర్క్యూట్స్. ఓకేనా? డీసీ సర్క్యూట్స్ అండ్ ఏసీ సర్క్యూట్స్. అగైన్ ఏసీ సర్క్యూట్స్ని డిఫరెంట్ టాపిక్స్ వైజ్గా మనం డివైడ్ చేసుకుంటే టైప్స్ ఆఫ్ ఎలిమెంట్, సర్క్యూట్ టెర్మినాలజీ, సర్క్యూట్ కాంపోనెంట్స్, సర్క్యూట్ కనెక్షన్, టైప్ ఆఫ్ సోర్సెస్. సో ఈ కేటగిరీస్ గురించి అన్నీ మనం కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే డీసీ సర్క్యూట్స్ గురించి బేసిక్స్ వచ్చినట్టు. అండ్ దట్టు ఏసీ సర్క్యూట్స్లో మళ్ళీ 3 కేటగిరీస్ అంటే మెయిన్ టాపిక్స్: ఏసీ ఫండమెంటల్స్, సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్, 3 ఫేజ్ సర్క్యూట్స్. ఇందులో మళ్ళీ ఇంకా టైప్స్ ఉన్నాయి. 3 ఫేజ్లో స్టార్ డెల్టా అని ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే మనకి ఫ్లో డయాగ్రామ్ అనేది చాలా పెద్దది అయిపోతుంది. అందుకని నేను మెయిన్ థీమ్స్ వరకే పెట్టాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ నుంచి ఏంటంటే మనకి పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని చెప్పి 1, 2, 3 వీడియో ఇస్తాను. సో 1, 2, 3లో మనకి టాపిక్స్ అనేవి ఒక్కొక్కటి కవర్ అవుతూ వస్తాయి. ఓకేనా? ఏసీ సర్క్యూట్స్, ఏసీ ఫండమెంటల్, సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్. నెక్స్ట్ మిషన్స్లోకి వచ్చేసరికి ఏం టైప్స్ ఉన్నాయి మిషన్స్లో? డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్. మళ్ళీ డీసీలో అగైన్ 2 కేటగిరీస్: డీసీ జనరేటర్, డీసీ మోటార్. ఇక్కడ ఏసీ మిషన్లో ఏసీ జనరేటర్, ఏసీ మోటార్, ఎక్స్ట్రాగా ట్రాన్స్ఫార్మర్. ఓకేనా? ట్రాన్స్ఫార్మర్ అనే ఒక పార్ట్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఏసీ మోటార్లో మళ్ళీ 2 కేటగిరీస్: సింక్రనస్ మోటార్, అసింక్రనస్ మోటార్. ఓకేనా? సింక్రనస్ మోటారు, అసింక్రనస్. మళ్ళీ అసింక్రనస్లో 3 కేటగిరీస్: 3 ఫేజ్ ఇండక్షన్ మోటారు, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటారు. ఓకేనా? అసింక్రనస్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఏంటి? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో ఇది మనకి వచ్చిన మెయిన్. పవర్ సిస్టమ్స్ కూడా ఉంటుంది, బట్ పవర్ సిస్టమ్కి నేను సపరేట్గా ఇంకొక వీడియో తయారు చేస్తాను. అన్నట్టు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సర్క్యూట్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మనం ఫస్ట్ డీసీ సర్క్యూట్స్ గురించి చూస్తాము. ఓకేనా? దీని యొక్క డీసీ సర్క్యూట్స్ని మనం నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఇది బేసిక్ ఇంట్రొడక్షన్ కోసం తీసిన వీడియో. నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి డీసీ సర్క్యూట్స్ కోసం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys.